అన్ని కార్యక్రమం గురించి పబ్లిక్ లో అవగాహన పెంచాలి. పబ్లిక్ లో అవగాహన పెంచాలి అంటే మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సంబంధించిన మనం ఏమైనా డిస్కషన్ చేస్తున్నాం, ఏమైనా కొత్త ఎస్టీ గురించి చెప్పాను, వాళ్ళు దానికి రాష్ట్రాల్లో వార్త వీడియో చూసుకొని వాళ్ళకి ఎస్టీ గురించి అవగాహన వస్తుంది. ఇలిజిబుల్ ఎలిజిబుల్ ఎవరు ఉన్నారో దాని గురించి కూడా అవగాహన వస్తుంది. కొన్ని రివర్స్ లాగా ఉంటుంది, కొన్ని కరెక్ట్ ఉంటుంది, కొన్ని మన దగ్గర చేసిన మిస్టేక్స్ ఉంటుంది, దానికి కరెక్ట్ చేయడానికి కూడా అవకాశం. దానికోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా ఇష్యూలు ఉన్నాయి దానికి ఇష్యూస్ కి తీసుకురావాల్సింది ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ అండ్ అవర్ లెవెల్ మన లెవెల్ ఏమైనా సార్ట్ అవుట్ అవుతుంది అంటే పక్క దానికి సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఏమైనా సార్ట్ అవుట్ కాదు అంటే వట్ లెవెల్ అది దానికి సార్ట్ అవుట్ చేయడానికి ఉంది అంటే ఆ లెవెల్ లో పంపడం జరుగుతుంది. సో ప్రజాప్రతినిధులకి దాని గురించి అవగాహన వస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి అవగాహన పెంచుతారు, మోటివేట్ చేస్తారు. వాళ్ళకి కరెక్ట్ గా గవర్నమెంట్ స్కీమ్స్ లో ఎందుకు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయింది, కొత్త ప్రజాప్రతినిధులు వచ్చేసిండ్రు. సో మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా నడుస్తుంది దానికి సంబంధించిన అవగాహన పెంచితే మనకి వాళ్ళు కూడా మన ఈ సిస్టమ్ లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు, ఇంకా మంచి రిజల్ట్ రావచ్చు. దానికోసం ఈ 99 డేస్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. సో ఈ రోజు దానికోసం డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఐ హోప్ ఇప్పుడు ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి డిస్కస్ చేసిన స్కీమ్ సంబంధించిన ఏమేమి ఇష్యూలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఇష్యూలు ఉంటాయి, దాని గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వి ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ అయితే పాయింటెడ్ గా ఆ కన్సర్న్ ఇష్యూ కన్సర్న్ రీజన్స్ తో పాటు చెప్తే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. రాదర్ దాన్ దానికి సంబంధించిన మనం ఒక జనరలైజ్ స్టేట్మెంట్ చేస్తే దానికి జనరలైజ్ స్టేట్మెంట్ లో మనము ఇన్క్వైరీ చేయలేకపోతున్నాము అండ్ వి నాట్ ఏబుల్ టు సార్ట్ అవుట్. పాయింటెడ్ గా ఇష్యూ ఉంటుంది అంటే దానికి మనం సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరికి